రబ్బని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మోసగాడు రెండవ భాగం. ఏం చెప్పమంటావమ్మా, తనెవరినో ప్రేమించిందంట. అతన్ని తప్ప వేరే ఎవర్నీ పెళ్లి చేసుకోనంటుంది. వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం నువ్వైనా నచ్చజెప్పమ్మా. అప్పుడు కళ్యాణి సుప్రియ గదికి వెళ్తుంది. సుప్రియ, నేను ఊహించింది నిజం చేశావు. నీ వాలకం చూస్తేనే నాకు అనుమానం కలిగింది. ఏంటి పని? అతని ఎవరో ఎలాంటివాడో తెలుసుకోకుండానే ప్రేమించడమేనా? మీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటిది వాళ్లను బాధపెట్టి నువ్వు అతనితో సుఖంగా ఉండగలవా? కళ్యాణి, అతను చాలా మంచివాడు. పైగా అతనికి గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. నేను నిన్ను అతను కాలేజీ వద్ద డ్రాప్ చేసినప్పుడే హెచ్చరించాను, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. అది కాదు కళ్యాణి, అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పైగా అతను డబ్బు మనిషి కూడా కాదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందామన్నాడు. నాన్నగారి ఆస్తిపాస్తులు కూడా ఏమీ అవసరం లేదని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. కళ్యాణి, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నా ఆస్తిని కాదు. నీకర్థమవట్లేదు సుప్రియ. నువ్వు పూర్తిగా అతని మాయలో పడిపోయావు. నా మాట విను, అతన్ని మర్చిపో. మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుంటే సంతోషంగా ఉంటావు. ఒక మంచి స్నేహితురాలిగా నేనిచ్చే సలహా ఇదే అని చెప్పి కళ్యాణి అక్కడి నుండి హాల్లోకి వస్తుంది. ఆంటీ, సుప్రియ పూర్తిగా అతని మాయలో పడిపోయింది. నేను ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా నా మాట అస్సలు వినట్లేదు అని చెప్పి కళ్యాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేణు సుప్రియకి ఫోన్ చేస్తాడు. ఏంటి సుప్రియ, ఈ మధ్య బయటికి రావట్లేదు? మనం ప్రేమించుకున్న సంగతి మా ఇంట్లో తెలిసింది. అవునా? అయితే మన విషయం మీ ఇంట్లో చెప్పాల్సింది. చెప్పాను వేణు, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వేణు, మన ఇద్దరం ఎక్కడికైనా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామా? సుప్రియ, అలా చేస్తే మీ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? మీ అమ్మా నాన్నల అంగీకారంతోనే మన పెళ్లి జరగాలి. అవసరమైతే నీ గురించి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఆ రోజు సాయంత్రం నాన్నగారు, సుప్రియ అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనంటుంది. ఒకవేళ మనం వాళ్ళ పెళ్లి జరిపించకపోతే తాను లేచిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటానంటుంది. అలా చేస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను వాడి దగ్గరికి వెళ్ళి వాని కాళ్ళు పట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని బతిలాడాలా? నాన్నగారు, మీరు ఆవేశపడకండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. సంజయ్, నేను చచ్చినా వాళ్ళ ఇంటికి రాను. అది కాదండి, ఇది మన అమ్మాయి పెళ్లి విషయం. తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపిస్తే ఈ ఇంటి పరువు నిలబడుతుంది. లేదంటే వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటే మనం తట్టుకోలేమండి. శంకర్రావుకు ఇష్టం లేకున్నా లక్ష్మిని తీసుకొని రాజమ్మ ఇంటికి వెళ్తాడు. అన్నయ్య గారు, మాకు ఊళ్ళో 40 ఎకరాల మాగాని ఉంది. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. నెలకు 1,00,000 రూపాయల జీతం. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు కదా, ఇక పెద్దలుగా మనం వాళ్ళ ప్రేమను అంగీకరించి వారి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకా ఉన్నది ఒకగానొక్క కూతురు. 50 లక్షల కట్నం, 30 ఎకరాల పొలం, లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఇలా సుప్రియ వేణుల పెళ్లి జరుగుతుంది. ఈ విధముగా జరుగుతుండగా వేణు సుప్రియను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించేవాడు. ఒకరోజు సుప్రియ కళ్యాణికి ఫోన్ చేస్తుంది. ఏంటి, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయినట్టున్నావు? అదేం లేదే. ఇంతకీ ఎలా ఉన్నావు? బాగున్నాను సుప్రియ. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? కళ్యాణి, మా ఆయన చాలా మంచివాడే. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మా అత్తయ్య గారు కూడా చాలా మంచివారు. మా నాన్నల వద్దకు వచ్చినప్పుడు నిన్ను కలుస్తాలే. సరే, మంచిది కళ్యాణి, ఉంటాను. ఇలా కొన్ని నెలలు గడిచాక ఒకరోజు సుప్రియ తమ అమ్మా నాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుంది. అమ్మా సుప్రియ, ఎలా ఉన్నావు అమ్మా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? నాన్నగారు, నేను మీకు ముందే చెప్పాను, ఆయన చాలా మంచివాడు. మా అత్తగారు కూడా నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు నా గురించి చింతించకండి. ఈ మాటలు విన్న సుప్రియ వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. చూడమ్మా, నువ్వక్కడ సంతోషంగా ఉంటే చాలు. ఇక మాకు కావాల్సింది ఏముంది? ఇంతకీ అల్లుడుగారు రాలేదా అమ్మా? లేదమ్మా, అతనికి ఆఫీస్లో ఏదో పనుందంట.
ఇటు వేణు, చూడమ్మా, ఇక సుప్రియకు శుభం కార్డు వేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు సుప్రియ మనల్ని బాగా నమ్మారు. అవును బాబు, ఇదే మంచి సమయం. నువ్వు రాజు కలిసి ఒక మంచి పథకం వేసి సుప్రియను పైకి పంపించాలి. వేణు వారం రోజుల తర్వాత సుప్రియను తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇలా జరుగుతుండగా, సుప్రియ, ఈ వీకెండ్ మనం బయటికి వెళ్దాం, ఓకేనా? సరే అండి. వేణు, సుప్రియ, రాజమ్మ కలిసి ఊరు బయట అడవి ప్రాంతంలోకి వెళ్తారు. అదేంటండి, ఏదైనా పార్కుకు తీసుకెళ్తారా అనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చారు? పార్కుకి ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, కొత్తగా ఉంటుందని చెప్పి ఇలా తీసుకొచ్చాను. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వెళ్దాం. నాకైతే ఇక్కడి నుండి వెళ్ళాలనిపించడం లేదు. సరే అత్తయ్య గారు. ఇలా వారు భోజనాలు చేశాక, సుప్రియ, అలా వెళ్ళి చూసేదాం పదా. సరే అండి. వేణు సుప్రియని ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ వేణు పథకం ప్రకారం సుప్రియతో సరదాగా కాసేపు మాట్లాడి తర్వాత సుప్రియను ఆ ఎత్తైన ప్రదేశం నుండి కిందికి తూసివేస్తాడు. సుప్రియ లోయలో పడి ప్రాణాలు కోల్పోతుంది. అమ్మా, పనైపోయింది, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేణు, రాజమ్మ తమ పథకం ఫలించిందని చాలా సంతోషిస్తారు. సుప్రియ ప్రమాదవశాత్తు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన తండ్రి రామారావు, తల్లి సావిత్రి, సుప్రియ స్నేహితురాలు కళ్యాణి బోరున విలపిస్తారు. ఇటు రాజమ్మ, వేణు సుప్రియ తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానం రాకుండా తాము చాలా బాధపడుతున్నట్టు ముసలి కన్నీరు కాలుస్తారు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు రాజమ్మ, వేణు శంకర్రావు ఇంటికి వస్తారు. అన్నయ్య గారు, నా కొడుకు ఎంతో ఇష్టపడి మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి కాపురం 3 నెలల ముచ్చటే అయ్యింది. సుప్రియ చనిపోయినప్పటి నుండి నా కొడుకు వేణు సరిగా భోజనం కూడా చెయ్యట్లేదు. ఎప్పుడు సుప్రియ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వాణ్ణి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చూడమ్మా, మా కూతురు ఇష్టపడి మీ వాడిని పెళ్లి చేసుకున్నందుకు మా సంతోషం 3 నెలల ముచ్చటే అయ్యింది. ఇదంతా ఆ భగవంతుని లీల. చూడు బాబు, ఆ భగవంతుడు నా కూతురికి అంతే ఆయుష్ రాశాడనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఎన్ని రోజులని ఇలా నా కూతురు గురించి ఆలోచిస్తూ నువ్వు తిండి తిప్పలు మానేస్తావు? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇలా ఒకరోజు కళ్యాణి శంకర్రావు ఇంటికి వస్తుంది. అమ్మా సుప్రియ, మీ స్నేహితురాలు కళ్యాణి నీకోసం వచ్చిందమ్మా, ఎక్కడున్నావమ్మా అంటూ రామారావు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంకుల్, బాధపడకండి. చిన్నప్పటి నుండి మీకు సుప్రియ అంటే పంచే ప్రాణాలు. తాను ఏదడిగినా కాదనేవారు కాదు. చివరకు మీకిష్టం లేకున్నా తాను కోరుకున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ భగవంతుడు తనకు అన్యాయమే చేశాడు. నేను మొదట్నుంచి సుప్రియను హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నా మాట వినలేదు. నాకు అతనిపై మొదట్నుంచి అనుమానంగానే ఉంది. అదేం లేదమ్మా, మొన్నే సుప్రియ మా ఇంటికి వచ్చింది. అల్లుడుగారు అత్తయ్య తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పింది. ఇంతలోనే ఇలా జరిగింది. మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, నాకు సుప్రియ విషయంలో ఏదో అనుమానంగా ఉంది. నాకు తెలిసినంత వరకు సుప్రియ జాగ్రత్తగా ఉండే మనిషి. ఈ విషయం గురించి నేను ఆరా తీస్తాను. చూడమ్మా, నువ్వేమి చేసినా నా కూతుర్ని తిరిగి తీసుకురాలేవు. ఆ భగవంతుడు తనను తీసుకెళ్ళి మాకు తీరని శోకమే మిగిల్చాడు. ఇలా ఒకరోజు కళ్యాణి పట్టణానికి వెళ్తుంది. ఏమీ తోచక అక్కడ పార్కుకి వెళ్తుంది. వేణు ఎవరో అమ్మాయితో సరదాగా మాట్లాడటం చూస్తుంది. అప్పుడు కళ్యాణికి వేణుపై అనుమానం కలుగుతుంది. తర్వాత జరిగే పరిణామాల గురించి తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.